సో, ఇప్పుడు మనము తినకోండి మాట్లాడుకున్నాం గదా! 4 ఫ్రూట్స్ గురించి. అట్లాగే మనం తినే రెగ్యులర్‌గా డైట్ తింటుంటాం కదా! అంటే డైట్ కాకపోయినా రెగ్యులర్‌గా మనం మీల్స్ తింటూ ఉంటాం గదా! సో, ప్రతి సౌత్ ఇండియన్ మీల్‌లో మెయిన్ కోర్స్‌లో వచ్చేసి రైస్ అనేది చాలా కంపల్సరీ. సో, ముందు నుంచున్న అలవాటు. కాకపోతే ఎప్పుడైతే డయాబెటిస్ అంటున్నామో అప్పుడు ఆటోమేటికల్లీ ఆ వైట్ రైస్ అనేది కట్ డౌన్ చేయాలి. నార్మల్‌గా మనకి డేలో 3 మీల్స్ ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో, బ్రేక్‌ఫాస్ట్‌లో మనము రైస్ ఫ్లోర్ యూజ్ చేస్తూ ఉంటాము. లేదు మధ్యాహ్నం రైస్ తింటూ ఉంటాము. అలాగే నైట్ ఏదన్నా రైస్ ఐటెమ్స్ చేసుకొని తింటూ ఉంటాము. సో, ప్రతి మీల్‌లో ఏమవుతుంది అంటే ఈ రైస్ అనేది తెలియకుండానే ఇన్‌కార్పొరేట్ అవుతుంది. సో, ఎప్పుడైతే ఇలా అవుతుందో బాడీలో మనకు తెలియకుండానే చాలా చేంజెస్ అవుతా ఉంటాయి. సో, మనము తిన్నా కానీ ఏంటంటే దాన్ని ఖర్చు చేయకపోతే దానికి ఏమి ఉపయోగం ఉండదు. తర్వాత ఎక్కువ మనము డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఎంత క్వాంటిటీలో ఏది తీసుకోవాలంటే ఎక్కువ ప్రోటీను, అంతకంటే ఎక్కువ ఫైబర్ ఈ 2 అనేది తీసుకోవాలి.